కాబట్టి ఈడ వకాలత్ తీసుకున్నారు కాబట్టి ఈడ సమర్థిస్తారు సార్. దాన్ని పెద్దగా మీరు నెగటివ్గా తీసుకోవద్దు అనేది నా అప్పీల్ సార్. రెండో ప్రశ్న ఇది, అంటే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం కేంద్రంలో రెండు పార్లమెంట్లు, అందులో తెలంగాణ నుంచి చంద్రపట్ల జంగారెడ్డి గారు, అంత పెద్ద వ్యవస్థలో ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అంటే గెలిచిన వాళ్ళు కూడా, అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి ఒకసారి 12 మంది ఎమ్మెల్యేలు ఏదో గెలిచిరు, తర్వాత 7 పార్లమెంట్ ఏదో వచ్చారు. తర్వాత ఇదే మెదక్ జిల్లాకు సంబంధించి కూడా సంగారెడ్డి నుంచి ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అదే రామంపేట నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. మిగతా పార్టీలనేమో 3 సార్ల నుంచి 6 సార్ల వరకు ఎమ్మెల్యేలే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అదే భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసి ఒకళ్ళిద్దరు పేర్లే 2 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తులు. కేవలం భావోద్వేగాలతోటే గెలుస్తున్నారు, తర్వాత నిలబెట్టుకుంటలేరు అనేది కూడా ఒకటి వస్తుంది, అంటే జనరల్గా టాకు. దీనిపైన మరి అంటే మిగతా పార్టీల్లో నిలబడ్డట్టు భారతీయ జనతా పార్టీలో వీళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? సో ఎన్నికలలో గెలవడానికి ఓడడానికి చాలా కారణాలు ఉంటాయి శ్రీనివాస్ రెడ్డి గారు. సో భారతీయ జనతా పార్టీలు సిద్ధాంతాన్ని కట్టుబడి అమ్ముడు ఒక నిజాయితీగా పనిచేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటలేరు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో తనతో కాంపిటీట్ చేస్తున్న వాళ్ళతో గెలవలేకపోతున్నారు. రఘునందన్ 3 సంవత్సరాలు 24/7 క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నాడు. పెళ్ళం పిల్లల్ని వదిలి దుబాకల్నే ఉన్నాడు. ఈయన నా మీద గెలిచిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు దాకా క్యాంప్ ఆఫీస్ కు రాలేదు. 5 నెలలు అవుతుంది. అయినా ప్రభాకర్ రెడ్డి కోటేస్తారు. ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని 10 సార్లు కలిసిన తర్వాత 11సారి కలిస్తే నీ పేరేంది, నీ పేపర్ ఏంది అని అడుగుతాడు. అయినా ప్రభాకర్ రెడ్డి కోట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఇక్కడ ఇంటికి ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చింది కాబట్టి పడ్డాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా కంపేర్ చేస్తావు? ఆ నిమిషానికి ప్రజలు ఎందుకు ఓటేసిండ్రు అనేది డిఫరెంట్ ఇష్యూ. మీరు అడుగుని దుబాకకు పోయి. ప్రతిరోజు నేను క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నా గెలిచిన తెల్లారి నుంచి. మరి ఇలా గెలిచిన ఆయన 5 నెలలు అయింది, 5 సార్లు రాలేదు దుబాకకి. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఎందుకు గెలిచిండు, ఈయన ఎందుకు ఓడిపోయిండు అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో బీజేపీ అనేది కాదు, అన్ని పార్టీలలో కూడా అట్లా ఓడిపోతారు. కమ్యూనిస్టులు కూడా 2సారి గెలిచిన వాళ్ళు ఎవరున్నారన్న? లేరు కదా. చాలా మంది అట్లా ఓడిపోతుంటారు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి 2సారి పట్టం కట్టడం అనేది కొంచెం కష్టం కనబడుతుంది. ఎందుకంటే మేము ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి ఊరందరికి శత్రువు అవుతాం. అట్లా రఘునందన్ రావు తోటి హరీష్ రావుకి ఏం పంచాయితీ? రఘునందన్ రావు తోటి చంద్రశేఖర్ రావుకి ఏం పంచాయితీ? కేటీఆర్ అన్నాడు నన్ను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, రఘునందన్ అనేటోని ఈ సభకు కాదు ఏ సభకు కూడా రాకుండా చూస్తా అన్నాడు. చూసిండు, 80 కోట్లు పంచిండు. నా దగ్గర 80 కోట్లు లేవు కాబట్టి నేను ఓడిపోయినాను. అట్లా 8 కోట్లు కూడా లేవు నా దగ్గర, అందుకని ఓడిపోయినాను. వాళ్ళ దగ్గర 80 కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలుస్తారు. టెంపరీగా మంచి ఓడిపోతుండొచ్చు, చెడు గెలుస్తుండొచ్చు, బట్ వీల్ ప్రివేల్ అని ఉంటుంది. రఘునందన్ గారు, నేను శ్రీనివాస్, స్వతంత్ర టీవీ. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ ఒక విభిన్నమైనటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అంటే దుబ్బాక రూరల్ ఏరియా, ఇప్పుడు రామచంద్రపురం, పట్టణ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. తర్వాత సబర్బన్ అంటే మామూలుగా సిద్దిపేట, సంగారెడ్డి లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఈ సమస్యల మీద ఇప్పటి వరకు మీరు ఏమైనా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ, ఈ సమస్యల మీద మీరు ఏమైనా పోరాటం కానీ ఏమైనా చేయాలనుకున్నారా, లేదంటే ఏమైనా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ తీసుకొచ్చారా?